తిరుపతిలో గ్రూప్ 1 పరీక్షల అవకతవకల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షలో అవినీతి జరిగినట్లు సిటీ నివేదికలు ఉన్నాయంటున్న రవినాయుడు తోటి మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఈ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టిన గ్రూప్ 1 పోస్టుల భర్తీలో కూడా భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా కూటమి నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి శాప్ చైర్మన్ రవినాయుడు మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే గ్రూప్ 1 పోస్టుల భర్తీలో కూడా భారీ స్థాయిలో కుంభకోణం జరిగింది, అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు ఇస్తున్నాయి. ఎలాంటి ఆరోపణలు, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా? ఆరోపణలు కాదు, సిట్ ఇచ్చిన నివేదికను ఈరోజు కోర్టుకు సమర్పించింది. ఆధారాలతో కూడా ఒక రిటైర్డ్ జడ్జు, రిటైర్డ్ వీసీ, 3 కమిటీ నేతృత్వంలో జరిగిన విచారణలో స్పష్టంగా ఇది ఒక పెద్ద కుంభకోణం, మనీ ట్రయల్ జరిగింది. వాళ్ళకు కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసుకునే దానికోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ని వాడుకున్నారు. 2018లో నిరుద్యోగుల కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ప్రక్రియను వీళ్ళు పాటించలేదు. మూల్యాంకనం ఏదైతే చేయాల్సింది ఏదైతే ఉందో మాన్యువల్గా చేయాల్సింది డిజిటల్కి మార్చారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళని తెర మీద తెచ్చుకునే దానికోసం. దాని తర్వాత కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత వీళ్ళు దానికి ఇంకా పెద్ద కరప్షన్కి తెరలేపారు. ఈ ప్రైవేటు ఏదైతే హైలాండ్ ఏదైతే ఉందో రిసార్ట్కి తరలించారు. అక్కడ ఎవరైతే ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 ఆఫీసర్ సంబంధించిన ఓఎంఆర్ షీట్ని కరెక్ట్ చేశారు. 48,000 పైచిలకు ఓఎంఆర్ స్లిప్స్, ప్రైవేట్ స్లిప్స్ ఎంటర్ అయ్యాయి. ఎగ్జామ్ రాసినటివి కాకుండా బయటవి ఎంటర్ అయ్యాయి. ఇవి క్లియర్గా సిట్లో నివేదికలో స్పష్టంగా ఉంది. మేము ఆరోపణ కాదు, ఇది ఆధారాలతో కూడుకున్న నివేదికను ఈరోజు బహిర్గతమైంది. దాని మీద ఏదైతే నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ యొక్క అతిపెద్ద కుంభకోణం, ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. ఈరోజు గ్రూప్ 1 పోస్ట్ అనేది చిన్న పోస్ట్ కాదు, ఆర్డీఓ స్థాయి క్యాడర్, అంటే సివిల్స్ తర్వాత ఈ రాష్ట్రంలో అతిపెద్ద ఎగ్జామ్ ఏదైనా ఉంటే గ్రూప్ 1 ఎగ్జామ్. ఈరోజు వాళ్ళు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. అలాంటి స్థాయి అయ్యే అధికారుల్ని ప్లంబరు, ఎలక్ట్రీషియను, ఇంట్లో పనిచేసే వాళ్ళు కరెక్ట్ చేశారంటే వీళ్ళని ఏమనాలి? వాళ్ళతో చేయించారంటే వీళ్ళని ఏమనాలి? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే వహించాలి. ఆయన ప్రభుత్వంలో జరిగింది, మనీ ట్రయల్ జరిగింది. ఫోన్ వాడారు, కరెక్షన్ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడారు? ఎవరి నుంచి డైరెక్షన్ వచ్చింది? ఏపీపీఎస్సీ చైర్మన్ ఎందుకు పక్కన పెట్టారు? ఆయన ఆఫీస్కి ఎందుకు బీగాలు వేశారు? ఆయన ఎందుకు బెదిరించారు? దీని మీద స్పష్టత ఇవ్వాల్సింది ఎవరు? ఓఎంఆర్ షీట్ని ఎత్తి తీసుకెళ్తారు? సీసీ కెమెరాలు లేవు. ఒక ఏపీపీఎస్సీ అండర్లో ఉండాల్సిన ఎగ్జామ్ పేపర్లని ఒక బయటికి తీసుకొని పోవడం అంటే దీన్ని ఏమంటారు? స్కామ్. మనకి ఏమంటారు? ఇది స్కామ్, ఇదే స్కామ్, ఇది జగన్మోహన్ రెడ్డి స్కామ్. అంటే దీని వెనక ఎవరు హస్తం ఉందని చెప్తారు, ఎవరు పాత్ర ఉందని చెప్తే మీరు అనుమానిస్తారు? మేము డైరెక్ట్గా చెప్తాం, మాకేముంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే బాధ్యత వహించాలి, ఆయనే బాధ్యత వహించాలి. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆయన. దాన్ని కూడా నేను కాదంటే నేనేం చేయలేను. అప్పుడు నేను ముఖ్యమంత్రే కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చానంటే నేనేం చేయలేను. మీరు ఈ క్రైమ్ చూడండి, ఒక పర్ఫెక్ట్ క్రైమ్. తిరుపతిలో దొంగ ఓట్లు ఉన్నాయి. ఎలాంటి దొంగ ఓట్ల? అర్హులైన వాళ్ళు పక్కన పెట్టి దొంగ ఓట్లు 50,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు. తమిళనాడు నుంచి వెంకటేశ్వర స్వామి అట్ట చెప్తే నేనేం చేయలేను. నాకు తెలిసి ఈ స్కామ్ కూడా ఇక్కడి నుంచే పుట్టినట్టుంది. ఇక్కడ చూసే అక్కడ స్కామ్ స్టార్ట్ అయినట్టుంది. ఓహో, ఇట్లా ఎంటర్ చేయొచ్చు, ఓఎంఆర్ షీట్స్ని బయట నుంచి తీసుకొని రావచ్చు, స్లిప్పులు తేవచ్చు. ఇది ఒక పర్ఫెక్ట్ స్కామ్. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిందే. అనుభవం, అర్హత లేని వాళ్ళు కూడా యొక్క ఏదైతే ఓఎంఆర్ షీట్లను కూడా కరెక్షన్ చేయడం వల్లే ఈ యొక్క భారీ స్కామ్ జరిగినట్లు కూడా చెప్తున్నారు. ఏదైతే డిఎస్సి పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు కూడా ఈ గ్రూప్ 1లో జరిగిన అవకతవకల పైన కూడా వారు నిరసన తెలియజేయగలరా అని చెప్పి కూడా ఆయన సవాల్ వేసిన పరిస్థితి ఉంది. దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ కూడా పులివెందుల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా శాప్ చైర్మన్ రవినాయుడు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు.